What is up, guys, and welcome back to Franklin Trailer Mod Series episode number 28. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకు కూడా ఈరోజు కొంచెం చిన్న పని ఉంది. ఆల్రెడీ ఒక డ్రైవింగ్ జాబ్ చేసి వచ్చాం. ఒక సెకండ్, ఒక డ్రైవింగ్ జాబ్ చేసి వచ్చాం గాయస్. ఆల్రెడీ ఒక 6 lakhs ఎర్న్ చేసాం. సర్ప్రైజ్ ఏంటంటే, మంచి విషయం ఏంటంటే మనం 5 million గాయస్, 5 million ఎర్న్ చేసాం. టోటల్గా ఇప్పుడు మన దగ్గర ఉన్న క్యాష్ $5 million. వావ్. ఓకే, మన కార్ అయితే ఎక్కడ ఉంది. పొద్దున్న చిన్న పని మీద ఫ్రాంక్లిన్ అయితే బయటకు వెళ్ళి వచ్చాడు. అండ్ ఓపెన్ డ్రైవింగ్ జాబ్ కూడా చేశాడు. ఫ్రాంక్లిన్ తాతయ్య కూడా బయటకు వెళ్ళి వచ్చినట్టున్నారు. బట్ ఇప్పుడు లేరు ఇక్కడ, వేరే పక్క ఇందాక మనం షెడ్ చూపించాను కదా మీకు, అక్కడికి అయితే వెళ్ళారు. సో మనల్ని అయితే ఈ వెహికల్లో కొన్ని ప్లాంట్స్ తీసుకురామని అయితే చెప్పారు మనకి. సో ఎలాగో ఈ వెహికల్ మనం లాస్ సెంటర్స్లో అప్పగించాలి. అక్కడ పెట్టాలి. తర్వాత ఎవరొకరు తీసుకొస్తారులే. వెహికల్ ఇద్దాం గైస్. ఓ నో ఫ్రాంక్లిన్, యూ హ్యావ్ కీస్ మ్యాన్. గైస్, ఫ్రాంక్లిన్ దగ్గర దీనికి కీస్ ఉన్నాయి గైస్. ఓ ఫ్రాంక్లిన్, ఓకే, నో ప్రాబ్లం. ఇదైతే కార్ మంది కాదు గైస్, ఇక్కడ వర్క్ చేసే వాళ్ళది. దీన్ని అయితే మనం అక్కడ లాస్ సెంటర్స్లో వదిలేస్తాం. సర్ప్రైజ్ ఏంటంటే, ఈరోజు మనం తాతయ్యకి ఒక ఫార్మింగ్ వెహికల్ అయితే తేవబోతున్నాం. యాక్చువల్గా అయితే మనం తాతయ్య జీప్ వేసుకుని వెళ్ళమన్నారు, కానీ మనం ఇది వేసుకుని వెళ్తున్నాం. ఆల్రెడీ ఆ వర్కర్తో మాట్లాడాం. సో అక్కడ వదిలేసి వచ్చేస్తాం గైస్ కార్ ఇది అయితే. ఎందుకంటే అక్కడ నుంచి తీసుకురాబోతున్నాం గైస్ కారు. ఆల్రెడీ ఫ్రాంక్లిన్ అయితే 5 lakhs ఖర్చు పెట్టేశాడు దానిపై. సో ఇంకా ఖర్చు పెట్టలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే వాళ్ళకి మనీ పే చేయాలి. ఆల్రెడీ జర్మనీ నుంచి అయితే ఆ కార్ వచ్చేసింది. ఖచ్చితంగా చాలా బాగుంటుంది కదా అదైతే. 1 second. పాయింట్ సెట్ అయింది. సో ఇప్పుడైతే ఫ్రాంక్లిన్ అక్కడికి వెళ్ళాక $5 lakhs పే చేయాల్సి ఉంటుంది. అంటే ఈరోజు ఒక డ్రైవింగ్ చేయాలి మనం ఎర్న్ చేసింది 6 lakhs. సో 5 lakhs అక్కడ పోతాయి ఈరోజు. సో నో ప్రాబ్లం. ఓకే, తాతయ్య కన్నా ఎక్కువండి మనకి. తాతయ్య కూడా వాటర్ గైస్, దాన్ని చెప్పాను కూడా మీకు. సో ఈ వెహికల్ని అయితే అక్కడ వెళ్ళేస్తాం. అక్కడ ఆల్రెడీ తన మనుషులు ఉన్నారు, మళ్ళీ వెహికల్ అయితే వచ్చేస్తుందని చెప్పారు. సో అసలు అయితే ట్యాక్సీకి వెళ్ళాలి, కానీ ట్యాక్సీలు ఎందుకో పని చేయట్లేదు కదా. ఐ డోంట్ నో. మన కార్ అయితే వదిలి అక్కడ రాలేం, మళ్ళీ మెకానిక్కి వెళ్దాం. సో ఇదైతే కరెక్ట్ అనిపించింది. దట్స్ ఎ గ్లిచ్. ప్రతి గేమ్లో ఒకసారి వస్తుంది గాయస్ ఈ గ్లిచ్ ఏంటో. ఐ డోంట్ నో, అది ఎందుకు వస్తుందో కూడా తెలియట్లేదు నాకు. దాన్ని ఫిక్స్ చేయాలా అంటే ఏం అర్థం కావట్లేదు గాయస్ ఆ గ్లిచ్ ఎందుకు వస్తుందో. ఖచ్చితంగా కార్ అయితే చాలా బాగుంటుంది గాయస్. యా, నేనైతే ఇంకా డైరెక్ట్గా చూడలా, మీరైతే ఆల్రెడీ తమిళనాడులో చూసుంటారు. మనమైతే మంచి కలర్ ఆర్డర్ పెట్టాం, మరి ఆ కలరు లేదన్నారు. మరి వచ్చిందో లేదో తెలియదు. మనమైతే బ్రౌన్ కలర్ పెట్టాం గైస్ ఆర్డర్, కానీ వాళ్ళు వీలైతే తెప్పిస్తాం, లేకపోతే గ్రీన్ ఉన్నారు. అక్కడ ఇప్పుడు గ్రీన్ ఉంటుందో లేక బ్రౌన్ ఉంటుందో చూద్దాం గైస్. ఐ డోంట్ నో. ఓకే, లెట్స్ గో దే. ఫ్రాంక్లిన్ అయితే చాలా బట్టలు కొన్నాడు గైస్. మీకు నిన్నటి వీడియోలో చెప్పడం మర్చిపోయాను మీకు. చాలా బట్టలు అయితే కొన్నాడు. యా, క్లాత్స్ అయితే చాలా ఎక్కువ కొన్నాడు గైస్. అరౌండ్ 2 lakhs 3 lakhs దానిపైన స్పెండ్ అయిపోయినాయి. ట్రాక్ ప్యాంట్స్ కానీ. వావ్ గాయ్, బీ కేర్ఫుల్ మ్యాన్, బీ కేర్ఫుల్. ఓకే, మైకల్ ఏంటి గైస్, మనకు అసలు ఫోన్ కూడా చేయలేదు మైకల్. అర్థం చేసుకోవాలి, బిజీ అయినట్టున్నాడు. సో నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. మనకైతే ఓకే, మూవ్ ఫార్వర్డ్ ప్లీజ్ గాయస్. ఓకే, మనమైతే వచ్చేసాం గాయస్ డీలర్షిప్కి. సో అద్దం పగిలింది, ఇక్కడైతే రిపేర్కి ఇచ్చేద్దాం దాన్ని, ఎందుకంటే తప్పది. కీస్ ఉండి కూడా గ్లాస్ మీద పగలగొట్టాడు గాయస్. ఐ డోంట్ నో గాయస్. చెప్పాను కదా మన బైక్స్ అయితే ఎక్కువ కొంటున్నారని. ఇదైతే మన బైకే గాయస్, మన షోరూంలో ఉన్న బైకే. ఓకే, దీన్ని అయితే మీకు తర్వాత రైడ్ చేసి చూపిస్తాను గాయస్. ఓకే, ఫ్యూచర్ డేస్లో మనం బీచ్కి వెళ్ళబోతున్నాం. సో అప్పుడైతే రైడ్ చేస్తాను కదా. చాలామంది రైడ్ చేయమని కూడా అడుగుతున్నారు. సో ఇక్కడైతే వదిలేద్దాం కార్ని ఇక్కడ వదిలేసి మనమైతే డెలివరీకి వచ్చిన కార్ని అయితే పికప్ చేసుకుందాం. ఓకే గైస్, ఆ కార్ అయితే వచ్చేసినట్టు ఉంది. 1 second, దట్స్ ఎ సర్ప్రైజ్ ఫర్ యూ. ఓకే, మీకు అదైతే సర్ప్రైజ్ గైస్.
మనం గ్రాండ్ పాకి కొన్న 5 lakh రూపీస్, $5 lakh, ఓకే, $5 lakh మనం తాతయ్య కొన్న ఫార్మింగ్ వెహికల్ చూడబోతున్నా. 3, 2, 1 బిగో గాయస్. ఇదే గాయస్ మనం కొన్నది, తప్పేం లేదు అసలు. $5 lakh అంటే దీని ఫ్రాంక్లిన్ కొనలేదు గాయస్, అలాంటి తాతయ్య కొన్నాడు. తాతయ్య అంటే ఎంత ఇష్టమో చూడండి గాయస్ ఫ్రాంక్లిన్కి. ఇక్కడ చూసారా గాయస్, క్లింటన్స్ అంటే ఏంటి అనుకోకండి గాయస్, ఫ్రాంక్లిన్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా క్లింటన్స్ అనమాట. అంటే మనకి ఇంటి పేరు అలాగో వాళ్ళకి అలాగనమాట. ఫ్రాంక్లిన్ క్లింటన్ పూర్తి పేరు అయితే, ఓకే. గాయస్ మనమైతే ముందు దీని కీస్ అయితే మన దగ్గర లేవు, సో మనీ పే చేసి అయితే రావాలి మనం. 1 second గాయస్, మనీ అయితే పే చేసి వద్దాం. ఈరోజు ఏంటో చాలా ఎక్కువ వాళ్ళు ఉన్నాయి ఇక్కడ, ఇవన్నీ కూడా. ఎప్పుడు కూడా ఈ గ్లిచ్చే పాపం ఆ లేడీ సంగతి ఇంకా నేను ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ లేడీ, ఐఎమ్ హియర్ టు పే యూ $5 lakh. 1 second గాయస్, మనం అయితే పే చేసేద్దాం మనీ. గాయస్ మనం అయితే మనీ పే చేసేస్తాం. సో కీస్ అయితే ఫ్రాంక్లిన్ చేసి ఉన్నాయి. ఫ్రాంక్లిన్ నీ దగ్గర కీ ఉంది, ఓకే. దాని డోర్ని అయితే పగల కొట్టకు ప్లీజ్, దాని గ్లాస్ని, ఓకే ప్లీజ్. ఇంకా కలెక్ట్ గాయస్, అక్కడ ఏమైందో కూడా నాకు తెలియలేదు. కీస్ ఉందో కూడా ఫ్రాంక్లిన్ ఎందుకు అలా చేశాడు నాకు ఏం అర్థం కాలేదు, అస్సలు అర్థం కాలే గాయస్. మనమైతే ముందు చిన్న పని ఉంది, అదేంటంటే ప్లాంట్స్ని తీసుకెళ్ళాలి. తాతయ్య అయితే ఒక 5 plants అనమాట, చాలా మంచి ప్లాంట్స్ అవి. చెప్పాలంటే ఇవి రేర్ ప్లాంట్స్ అని చెప్పచ్చు. అవైతే ఒకరు ఇస్తానన్నారంట తాతయ్యకి, సో దాన్ని అయితే మనం పికప్ చేసుకోవాలి. అసలు ఈరోజు పని కూడా అదే మనం, అందుకనే తాతయ్య అయితే ఇంటి దగ్గర కారు వదిలేసి వెళ్ళిపోయారు. కానీ మనమైతే ఈరోజు గ్రాండ్ పాకి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం. గాయ్స్ 1 second, మనమైతే ఒక పీస్ఫుల్ ప్లేస్లో దీన్ని అయితే చూద్దాం, ఓకే. ఇక్కడ మనమైతే అక్కడికి వెళ్ళాలి గైస్. ప్లాంట్స్ అయితే అక్కడ ఉన్నాయి. ఐ థింక్ సో 4 or 5 అన్నారు. సో వెనక్కి వెళ్ళాలా? ఓ మ్యాన్, నో ఇటు వెళ్ళాలి. 1 second, ఇది కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అక్కడ గాయస్. లైట్స్ చూసారా గాయస్, చాలా బ్రైట్. గాయస్ చూసారా ఎంత బ్రైట్గా ఉందో లైట్ అయితే. చాలా బ్రైట్ అయితే లైట్స్. 2 ఉన్నాయి గాయస్. ఎగ్జాస్ట్ అయితే ఇంటీరియర్ చూద్దామా? గాయస్ సూపర్గా ఉంది ఇంటీరియర్ అయితే. చూసారు గాయస్, స్పీడోమీటర్స్ అన్ని కూడా వర్క్ చేస్తున్నాయి. ఎవ్రీథింగ్ లుక్స్ పర్ఫెక్ట్. సూపర్గా ఉంది గాయస్ కార్ అయితే. కార్ అనకూడదు, జీప్ అనాలి. సూపర్గా ఉంది గాయస్. ఆర్మీ వెహికల్ ఇది యాక్చువల్గా, కానీ ఫ్రాంక్లిన్ ఏదో అలా కష్టపడి అయితే తెప్పించాడు. మీరు చూస్తే బయట ఎవరికి ఎటువంటి ఉండవు గాయస్, ఎందుకంటే ఆర్మీ వాళ్ళకి తప్ప ఎటువంటి వాళ్ళకి సప్లై చేయి. నో ఏమవలేదు, ఓకే. సారీ బడీ, ఐ విల్ పే యూ, ఓకే. కొంచెం కష్టంగానే ఉంది గాయస్, ఎందుకంటే రెగ్యులర్ వెహికల్స్లో కాదు ఇది. అక్కడ మనం క్రాష్ చేసామన్నా గీతలు పడ్డాయా? ఒక్క గీత కూడా పడలేదు గాయస్, అంత స్ట్రాంగ్ ఇది కారు. ఓకే, లెట్స్ కమ్ ఇన్ టు ద ఫస్ట్ పర్సన్. ఇలా అయితే ఇంకా ఈజీగా ఉంటుంది గాయస్ ఈ వెహికల్ని అయితే కంట్రోల్ చేయడం. ఓకే, రైట్ టైర్, రైట్ టర్న్, ఓకే. ఓకే, మనం మొత్తం హైవే వెళ్ళాలి. గివ్ మీ సైడ్ మ్యాన్, గివ్ మీ సైడ్. మూవ్ మ్యాన్. చూసారా గాయస్, కదలకుండానే సైడ్ ఇవ్వకుండా అంత రోడ్డు వాడిదే అనుకుంటున్నాడు ఏంటి? ఫస్ట్ పర్సన్ వ్యూ అయితే చాలా బాగుంది గాయస్, చాలా ఈజీగా ఉంది కూడా కంట్రోల్ చేయడం. ఫ్రాంక్లిన్ చాలా మంచి పని చేశాడు గాయస్ ఈ కార్ కొని. ఎందుకంటే తెలిసిందే కదా గాయస్, ఫార్మింగ్. ఓ ట్రక్ డ్రైవర్, ఏమైంది మీకు? హైవేలో కూడా ఇలా డ్యాన్స్ వేస్తున్నారా? ఓ మ్యాన్,
చూసారు కాసి ఎవరో సైడ్ ఎవరో హైవే ఇది, మనమే సైడ్ తీసుకుందాం. ఓకే లెట్స్ గో. మనమైతే ఆ ప్లాంట్స్ని తీసుకొని తాతయ్యకి అయితే సర్ప్రైజ్ ఇద్దాం. మనం వచ్చే టైంకి తాతయ్య ఇంటి దగ్గర ఉంటారో లేదో తెలియదు, బట్ వెయిట్ చేద్దాం. ఓకే ఒకవేళ ఇంటి దగ్గర లేకపోతే కనుక వెయిట్ చేద్దాం. ఓ మ్యాన్ ట్రాఫిక్ జామ్, నో ప్రాబ్లం, ఐ క్యాన్ పాస్. సూపర్గా ఉంది కదా, సూపర్గా ఉంది కారు, కంట్రోలింగ్ బాగుంది. అండ్ మిగతా వెహికల్స్తో పోల్చుకుంటే చాలా ఎత్తుగా ఇది, చాలా హైట్ వెహికల్ అయితే ఇది. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మెయిన్ అనుకున్న కలర్ అయితే వచ్చింది కదా, థ్యాంక్ గాడ్. నిజంగా అనుకున్న కలర్ అయితే వచ్చింది. మనమైతే మ్యాట్ బ్రౌన్ కలర్ పెట్టాం అండ్ ఇంకోటి ఆప్షనల్గా గ్రీన్ కలర్ పెట్టాం. గ్రీన్ అయినా సరే బాగానే ఉంది గైస్, చూసారు కదా. వావ్, అదే గ్రీన్ కలర్ వచ్చుంటే బాగున్నాము కదా. నో ప్రాబ్లం, ఇది కూడా బాగుంది. ఓ మ్యాన్ మనమైతే దాటేసాం గైస్. వావ్, మాట్లాడతాం మనం వే పాయింట్ మర్చిపోయి వెళ్ళిపోయాం. బట్ వెయిట్ ఏ సెకండ్ ప్లీజ్. ఓకే దిస్ ఇస్ ఏ కాస్ట్లీ కార్. ఇప్పుడు వరకు ఫ్రాంక్లినే కొనుక్కోలేదు గైస్, $5 lakh పెట్టి ఏవి కూడా. అలాంటి తాతయ్య కొనాలంటే చూడండి గైస్, గ్రాండ్ పా అంటే ఎంత ఇష్టమా ఫ్రాంక్లిన్కి. నా పేరు సూర్యన్, నా ఇల్లు ఇండియాలో ఉంటుంది కదా గైస్. ఇలాంటి కారు జీపు, కార్ అన్న బుద్ధి ఎట్లేదు, దీన్ని జీప్ అనాలి. ఓకే మనకైతే ఎక్కడో అన్నారు. యా ఇదే గైస్ ప్లాంట్స్ అయితే ఇవే. మూవ్ మ్యాన్ మూవ్, కాంట్ యూ మూవ్. వో గాయస్, ఇక్కడైతే ఏదో జరుగుతుంది గాయస్. బడి ఓ మ్యాన్, మనమైతే రివర్స్ చేద్దాం కార్ని. బడి వాట్ హ్యాపెండ్? ఓకే 1 second గైస్, మనమైతే ఈ మొక్కలను ఎక్కించేద్దాం. ఇవి ఇవి యాంటిక్ పీసెసా సంథింగ్. ఒకసారి తనని పర్మిషన్ అడిగి తీసుకెళ్ళిపోదాం. హే మ్యాన్, నేను దాన్ని తీసుకెళ్ళొచ్చా ప్లాంట్స్ని? ఇక్కడ ఇటు బడి, నేను తీసుకెళ్ళొచ్చా? వాట్ హ్యాపెన్ టు దిస్ మ్యాన్? బడి నేను దాన్ని తీసుకెళ్ళొచ్చా? ఓకే తీసుకెళ్దాం గైస్. ఓకే వాటిని అయితే వెహికల్లోకి ఎక్కించి తర్వాత మాట్లాడదాం. ఓకే ఫైనల్లీ ఏదోలాగా 5 ప్లాంట్స్ని కూడా పెట్టేసాం. 5 ఉన్నాయి గైస్ అవి. సో 5 వీటిని 5 కూడా అక్కడ పెట్టేసాం. చూసారా పర్ఫెక్ట్గా సెట్. చూసారా గైస్ 5 కూడా చాలా పర్ఫెక్ట్గా ఫిట్ అయినాయి. అదే మన గ్రాండ్ పాక జీప్ అయితే మాత్రం మనం 2 ట్రిప్పులు వేయాల్సి వద్దును, లేకపోతే మనతో పాటు ఇంకో వెహికల్ అయితే రావాలి. సో 2 ట్రిప్స్ కన్నా ఇదే చాలా బెస్ట్. సో గ్రాండ్ పాక్ అయితే మంచిగా హెల్ప్ చేస్తుంది ఇది వెహికల్ అయితే, ఫార్మింగ్ వెహికల్. గ్రాండ్ పా దీన్ని డ్రైవ్ చేయగలరు. ఓకే ఎందుకంటే ఎప్పటి నుంచో బాగా ఉంది ఎక్స్పీరియన్స్ డ్రైవింగ్లో కొంచెం. ట్రక్ డ్రైవర్ వీళ్ళందరూ తాగేసి నడుపుతున్నట్టున్నారు గాయస్. ఓ మ్యాన్, మొక్కలు అడ్డు రావడం వల్ల ఇలా కొంచెం డ్రైవ్ చేయడం కొంచెం కష్టంగానే ఉంది. ఫస్ట్ పర్సన్లోకి వెళ్తేనేమో మీరు జీప్ని తను తెర చూడలేరు. సో అందుకని ఇలా డ్రైవ్ చేస్తున్నా, లేకపోతే ఫస్ట్ పర్సన్ వ్యూకి వచ్చేది నీ పాడికి. బట్ వెయిట్ ప్లీజ్, సారీ. మనం అట్టే వెళ్ళాలా? ఓకే నో ప్రాబ్లము. మనమైతే చాలా ఫాస్ట్గా వెళ్దాం గైస్. ఓకే కంట్రోలింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఎవరైనా గుద్దినా సరే గైస్ దీనికి ఏమీ గీతలు పట్టలేదు ఏంటో. నిన్న తాతయ్య కారు కూడా అంతే. ఇంకా మనం అదే కొంచెం స్పీడ్గా వెళ్దాం. మనం ఇంటికి వెళ్ళే టైంకి మ్యాక్సిమం గ్రాండ్ పా ఇంట్లో అయితే ఉండరు. సో కరెంట్ పోయింది గైస్, అది ఏ సౌండ్ అనుకోకండి, కరెంట్ పోయింది మా ఇంట్లో ఇప్పుడు. ఓ మ్యాన్. ఓకే
లెట్స్ బీ ఫాస్ట్. వా పర్ఫెక్ట్గా ఉంది గైస్, చూసారా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఎలా తీసుకెళ్తుందో. వాట్ గైస్, ఇక్కడ GT5లో ఒక మిస్టేక్ని గమనించవచ్చు మీరు. నేను వెహికల్లో పెట్టి ప్లాంట్స్ని తీసుకువెళ్తున్నా, బట్ గాలికి మాత్రం ఎగరడం లేదు, ఆగలేదు. ఓకే, ఇక్కడ GT5 మిస్టేక్ ఒకటి దొరికింది మనకి. యా చూసారు గైస్, అక్కడ నాకు కారు నేను కనపడలేదు నాకు, కానీ లాస్ట్ మినిట్లో కనపడింది. అంటే బ్లాక్ కలర్ ప్లస్ నీడలో ఉంటే కనపడడం లేదు గైస్ నాకైతే. అంటే ఐసైట్ అనేం కాదు. ఓకే, అంటే మనం మొత్తం కూడా వెహికల్ మీద ఉంచుతాం కదా కళ్ళు. సో ఓ ఓ ఓ బడి 5 lakhs అయితే పే చేస్తాడు గ్యాస్. యా ఈ కారు కోసం. బడి ఎటు వెళ్తున్నావు నీకని తెలుస్తుందా? కొంచెం లాంగ్ జర్నీలో ఉందండి గైస్ ఇది. ఓకే, లెట్స్ మూవ్ ఫాస్ట్. ఓకే, కంట్రోలింగ్ కూడా చాలా బాగుంది గైస్. అండ్ పక్క గ్రాండ్ పాకి ఇది చాలా 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 హెల్ప్ చేస్తుంది గైస్. వావ్, సూపర్ సూపర్. మనం కూడా ఫ్యూచర్లో కొందాం అవసరమైనప్పుడు. ఓకే, ఇప్పుడైతే మనకు అవసరం లేదు ఇటువంటిది, ఫ్యూచర్లో అవసరమైనప్పుడు కొందాం. అప్పటికే కొత్త మోడల్స్ ఏమైనా దిగచ్చు, మెర్సిడెస్ లేదా బ్రాబోస్ లాంటివి. మెర్సిడెస్ బ్రాబోస్ మోడల్ ఏమైనా దిగచ్చు అప్పటికి. సో అప్పుడైతే కొందాం వేరే వెహికల్. ప్రస్తుతానికి మనకైతే ఇటువంటి వెహికల్ అవసరం లేదు గైస్, ఎందుకంటే మనమే ఫార్మింగ్ చేయట్లేదు. అలాగని చెప్పి మన ఫ్యామిలీలో 6 members కూడా లేరు. మైకిల్కి అయితే అవసరమేమో, మైకిల్ మేబీ కొనొచ్చు గైస్. యా, ఎందుకంటే తనకు సెక్యూరిటీ అవసరం. ఆల్రెడీ కొంటానని కూడా చెప్పాడు కదా, అందుకనే ఫ్రాంక్లిన్కి ఏ ఏజ్ వచ్చింది ఈ ఐడియా ఇది కొనాలని. హోప్ తాతయ్య ఇంట్లో ఉండాలని, లేకపోతే ఏం చేయలేం. తాతయ్య ఉన్నారా? నాకైతే అక్కడ గ్రాండ్ పా కనిపించడం లేదు. బడి గ్రాండ్ పా వచ్చారా? లేరు లేరు, రాలేదు గ్యాస్ ఇంకా. ఓకే, మనమైతే దీని వెనకాల పెడదాం. మరి ఇవి ఇక్కడికో లేకపోతే వేరే ఫామ్కో తెలియదు గైస్, తీసుకున్నామైతే చెప్పారు. సో ఇక్కడ అన్లోడ్ చేసేద్దాం వీటిని. వీళ్ళైతే తీసుకెళ్ళిపోతారు ఎక్కడ కావాలంటే అక్కడికి ఇప్పుడు వీటిని. సో అన్లోడ్ చేయడం వరకు మన పని. ఓకే, అన్లోడ్ చేద్దాం. 1 second. ఓకే గైస్, వాళ్ళైతే ప్లాంట్స్ని తీసుకెళ్ళిపోయారు. ఐ థింక్ అది ఈ ఫామ్కి కాదు గైస్, ఇక్కడికి కాదు, అది వేరే చోటకేమో. మనమైతే తాతయ్యకి కనపడేలా అక్కడ పెడదాం. తాతయ్య వచ్చిన తర్వాత సర్ప్రైజ్ అవుతారేమో. తాతయ్యకి అయితే ఫోన్ చేశాడు గైస్ ఫ్రాంక్లిన్, మీకు సర్ప్రైజ్ ఉంది రమ్మని. ఇంకో 10 minutesలో ఉండొచ్చు ఇక్కడ, ఇంకో 10 minutesలో. ఇప్పుడు తాతయ్యని చక్క దాన్ని వాడుకోవచ్చు, తన పర్సనల్ కార్ని. దీన్ని మాత్రం ఓన్లీ ఫార్మింగ్కి వాడతారు, అది కూడా తాతయ్య వాడరు గైస్, ఇక్కడ ఉన్న వర్కర్స్ అయితే వాడతారు దీన్ని. సో ఏదో ఒకటి తాతయ్యకి హెల్ప్ అవుతుంది కదా గ్రాండ్ పాకి. వావ్ వావ్ గైస్, జస్ట్ వావ్. ఆ టైర్స్ చూసారు గైస్, పక్క ఆఫ్ రోడ్ కార్ ఇది. ఆఫ్ రోడ్కి ఆన్ రోడ్కి కూడా. వావ్, ఒకసారి ఎక్కువ చూద్దాం గైస్. చాలా హైట్ ఉంది గైస్ వెహికల్ అయితే, వెహికల్ చాలా హైట్ ఉంది ఇది. వావ్, ఫ్రాంక్లీ బీ కేర్ఫుల్. ఓకే ఓకే, మన తాతయ్య వచ్చిన తర్వాత అయితే మనల్ని పిలుస్తారు. సో వెయిట్ చేద్దాం. ఓకే, వెయిట్ చేద్దాం గైస్. గ్రాండ్ పా అయితే వచ్చారు. ఓకే, వాట్ వావ్ వావ్ వాట్ గైస్, తాతయ్య అయితే చాలా ఎక్సైట్ అయ్యారు గైస్ దీనికి.
ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఐ విల్ సీ యూ in the next one.